అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి డివైడర్ను కారు ఢీకొట్టింది. డివైడర్ను ఢీకొట్టి బస్సును కూడా మళ్ళీ ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న 4 స్పాట్లో చనిపోయారు. 2 తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారు. చనిపోయినటువంటి వాళ్ళు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. నల్లగట్ల బత్తులూరు మధ్య ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆగటం లేదు. మరొక ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త ఇది. స్క్రీన్ మీద ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో, ఎంత తీవ్రంగా జరిగిందో కనిపిస్తోంది. కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను ఢీకట్టి ఆ తర్వాత బస్సును కూడా ఢీకొట్టడంతో 4 కూడా చనిపోయారు. సో ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా. కిరణ్, ఈ ఘటనకు సంబంధించి అక్కడ పోలీసులు కూడా కనిపిస్తున్నారు, దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి, ఎవరిది తప్పిదం? నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఆలగడ్డ మండలం నల్లగట్ల వద్ద విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో పోలీసు వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొని ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే 4 అయితే మృతి చెందడం జరిగింది. అయితే పోలీస్ లో 6 మంది ప్రయాణిస్తుండగా 4 మృతి చెందారు. 2 అయితే ప్రాణాలతో బయటపడి స్వల్ప గాయాలతో అయితే బయటపడడం జరిగింది. వీళ్ళంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించడం అయితే జరిగింది. 15 రోజుల కిందట ఇంటి నుండి బయటకు వచ్చి క్యాటరింగ్ పని మీద మొత్తం 6 మంది అయితే మొత్తం క్యాటరింగ్ పని మీద అయితే వచ్చారు. బయటకి అయితే మొత్తం కుటుంబ సభ్యులు ఏదైతే క్యాటరింగ్ యజమాని, 2 కొడుకులు, వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం 6 మంది కూడా క్యాటరింగ్ పని మీద 15 రోజుల కింద వచ్చి తిరుగు ప్రయాణం అంటే తిరుమలలో చివరి క్యాటరింగ్ పని ముగించుకొని తిరుగు ప్రయాణం హైదరాబాద్ వెళ్తున్న సమయంలో రాత్రి తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో పోలీసు వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన అయితే చోటు చేసుకొని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉన్నారుగా? బస్సులో ఎవరు కూడా ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కేవలం ఈ పోలీస్ వాహనం ఏదైతే ఎదురుగా ఉన్న బస్సును ఢీకొట్టడంతో పోలీస్ వాహనం మొత్తం కూడా సగ భాగం అయితే నజ్జు అయిపోయింది. కారులో ఉన్న 4 అక్కడక్కడ మృతి చెందగా ఇంకా ఇద్దరు కూడా యజమాని ఏవైతే క్యాటరింగ్ యజమాని ఇద్దరు కొడుకులు బయటపడడం జరిగింది. మిగతా యజమాని ప్లస్ కొడుకులు, ఒక ఫ్రెండ్, ఒక హెల్పర్స్ మొత్తం 4 కూడా అక్కడికక్కడే మృతి చెందడం అయితే ఇద్దరు బయటపడ్డారంటే వాళ్ళకి గాయాలేం కాలేదా? అంత 2కి గాయాలయ్యి, కొడుకు అంటే ఎవరైతే యజమాని కొడుకు డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇంకొక కొడుకు ఇద్దరు బయట పడడం అయితే జరిగింది. ఓకే కిరణ్, అది ప్రమాద దృశ్యాలు మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అంటే అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అంటే అతిగా వేగంతో పోవటం వల్ల ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు చాలా సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉన్నారు. రాత్రి సమయంలో నిద్రమత్తు, అతివేగం, పొగమంచు ఇవన్నీ కూడా కారణాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి అతివేగంగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందుగా ఒక వాహనాన్ని ఢీకొట్టి, డివైడర్ని ఢీకొట్టి, ఆ తర్వాత మళ్ళీ బస్సును కూడా ఢీకొట్టిందంటే వాళ్ళు ఎంత వేగంగా వెళ్తున్నారు అన్నది కూడా ఈ ప్రమాద తీవ్రతను బట్టి అర్థం చేసుకోవాలి. వాళ్ళు క్యాటరింగ్ వర్క్స్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఆ పని ముగించుకొని హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ క్యాటరింగ్ యజమాని చనిపోయాడు. అలాగే వాళ్ళకి ఉన్నటువంటి 2 పిల్లలు కొంచెం గాయాలతో బయటపడ్డారు. మిగతా హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో ఆ యజమాని, హెల్పర్స్ మొత్తం 4 కూడా స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉటావుట్న రెస్క్యూ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళని ఎవరైతే తీవ్ర గాయాల పాలయ్యారో వాళ్ళ 2 కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అలాగే చనిపోయిన వాళ్ళని కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ దృశ్యాలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఏ స్థాయిలో ప్రమాదం జరిగింది. ఆ క్వాలిస్ వెహికల్ అనేది పూర్తిగా నుజ్జు అయిపోయింది, తునాతునకలు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీద, హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు నిర్లక్ష్యం వద్దు, ఏమరపాటు వద్దు, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నారు అధికారులు. కానీ కొంతమంది ఇంకా అదే నిర్లక్ష్యంతో, అదే అతివేగంతో పోవటం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.